లెనిన్ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ము దులిపి వదిలేస్తుంది. ఒక రేంజ్ కలెక్షన్ల సునామీ అన్న రేంజ్ లో కలెక్షన్స్ వస్తుంది. నేను కలెక్షన్ల సునామీ అనడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఒక ఇన్ఫామ్ యాక్టర్ నుంచి వచ్చిన మూవీకి ఈ రేంజ్ కలెక్షన్స్, ఎక్స్ట్రాడినరీ కలెక్షన్స్ వస్తున్నాయి. మంచి హోల్డ్ అయితే ఉంది. అందువల్లనే కలెక్షన్ల సునామీ అని చెప్పడం జరిగింది. ఒక రేంజ్ కలెక్షన్స్ రావడం జరుగుతుంది. మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. దీని గురించి మనం కంప్లీట్ గా మన ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మీరు మాత్రం మన ఈ వీడియోని కంప్లీట్ గా ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ దీంతో పాటుగా మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియోని హైప్ చేయండి. హైప్ చేస్తే చాలా మందికి అయితే రీచ్ అయితే అవుతుంది. ఇక లేట్ చేయకుండా మనమైతే టాపిక్ లోకి వెళ్ళిపోదాము. సో లెనిన్ మూవీ నిన్న రిలీజ్ అయింది. నిన్న రిలీజ్ అయిన దగ్గర నుంచి బ్లాక్ బాస్టర్ రివ్యూస్, చాలా వరకు కొంత రివ్యూర్స్ మిక్స్డ్ రివ్యూస్ ఇచ్చినప్పటికీ చాలా వరకు మాక్సిమం రివ్యూర్స్ అంతా బ్లాక్ బాస్టర్ రిపోర్ట్స్ ఇవ్వడం జరిగింది. స్టోరీ మనం కూడా రివ్యూ ఇవ్వడం జరిగింది. మూవీ ఎలా ఉంది ఏంటనేది చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ బయోలో వీడియో ఉంటుంది. సో డెఫినెట్ గా వెళ్ళి చూడండి. డెఫినెట్ గా మీకు కూడా నచ్చుతుంది. అండ్ దీంతో పాటుగా చూసిన వాళ్ళు ఉంటే మీ ఒపీనియన్స్ ని తెలియజేయండి. సో మూవీ యొక్క కాన్సెప్ట్, మూవీ యొక్క మహాభారతం లెక్క ఉంది. కంప్లీట్ గా చెప్పాలి అంటే మహాభారతంలో ఎలాంటి ట్విస్ట్లు, ఒక్కొక్క క్యారెక్టర్ కి ఎలా ఇంపార్టెన్స్ ఉంటుందో, ప్రతి ఒక్క క్యారెక్టర్ కి అర్జునుడికి ఎలా ఇంపార్టెన్స్ ఉంటుందో, శ్రీకృష్ణుడికి ఎలా ఇంపార్టెన్స్ ఉంటుందో, కర్ణుడికి ఎలా ఉంటుందో, దుర్యోధనుడికి ఎలా ఉంటుందో, శకునికి ఎలా ఇంపార్టెన్స్ ఉంటుందో, సేమ్ అలాంటి కాన్సెప్ట్ ని, ఆ కాన్సెప్ట్ తోనే ఈ మూవీని తీయడం జరిగింది. ప్రతి ఒక్క క్యారెక్టర్, ఒక మూవీకి కేవలం హీరో 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 అని కాకుండా ఈ మూవీలో ప్రతి ఒక్క క్యారెక్టర్ ని ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది జరిగింది. విలన్ క్యారెక్టర్ కి ఒక ఇంపార్టెన్స్ ఉంది, ఇంకొక విలన్ కి ఇంకో ఇంపార్టెన్స్ ఉంది, శివాజీ గారికి ఒక ఇంపార్టెన్స్ ఉంది, హీరోయిన్ కి ఇంపార్టెన్స్ ఉంది. అంటే కథకి ప్రతి ఒక్కరు ఇంపార్టెంట్. అంటే హీరోయిన్ ని కేవలం ఒక 4 పాటల కోసము, లేకుంటే డాన్స్ ల కోసము, ఏమంటారు గ్లామర్ షో కోసము తీసుకోలేదు ఈ మూవీలో. కొన్ని మూవీస్ ఉంటాయి హీరోయిన్స్ ని కేవలం ఆబ్జెక్టిఫై చేసేలా, అలాంటి లుక్స్ కోసమే, అలాంటి పాత్ర కోసమే తీసుకోవడం ఉంటుంది. బట్ ఈ మూవీ అలా లేదు. మీకు ఈ మూవీలో చూసుకుంటే హీరోయిన్ కి ఇంపార్టెన్స్ ఉంటుంది, ప్రతి ఒక్క క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇంపార్టెన్స్ అలా ఉంది ఈ మూవీ యొక్క స్టోరీ, ఈ మూవీ యొక్క కాన్సెప్ట్ అలా ఉంది. అఖిల్ యాక్టింగ్ కూడా నెక్స్ట్ ఆర్డినరీ, అసలు చాలా అంటే చాలా ఇంప్రూవ్ అయ్యింది నిజం చెప్పాలి అంటే. స్పెషల్లీ క్లైమాక్స్ లో అఖిల్ యాక్టింగ్ చాలా బాగుంది నిజం చెప్పాలంటే. ఎందుకంటే అది స్పాయిలర్ ఇవ్వదలుచుకోలేదు నేను, బట్ క్లైమాక్స్ లో ఆ రోల్ కు తగ్గట్టు యాక్టింగ్ అయితే నిజంగా బాగా చేసింది. నిజంగా చాలా అంటే చాలా బాగా చేసింది, చాలా ఇంప్రూవ్ అయ్యిండు. అండ్ మైనసెస్ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాము. మనం ఏంటంటే ఈ మూవీకి సంబంధించి ఏంటంటే, మనకు ఫస్ట్ హాఫ్ లో సీన్స్ కొన్ని లాగ్ ఉన్నాయి. ఇంకొకటి స్టోరీలోకి వెళ్ళడానికి డైరెక్టర్ కాస్త ఎక్కువ టైం తీసుకున్నాడు, అది నాకు అనిపించింది. ఆ తర్వాత ప్రీ ఇంటర్వెల్ దగ్గర నుంచి ఆ తర్వాత క్లైమాక్స్ వరకు స్టోరీని బాగా హోల్డ్ చేసిండు అన్నట్టు అనిపించింది. స్పెషల్లీ ఆ జాతర సీన్ ఫైట్స్ కానివ్వండి, బార్కోట్ లో ఉండే ఫైట్ కానివ్వండి, బాగుంది నాకు నచ్చింది. అండ్ సునీల్ క్యారెక్టర్ కూడా బాగుంది. ఇంకా మనం కంప్లీట్ గా రివ్యూ కావాలంటే మన ఛానల్లో వెళ్ళి చూడండి. అండ్ దీంతో పాటుగా ఈ రోజు డే వన్ కలెక్షన్స్ ఒక రేంజ్ కలెక్షన్స్ బీభత్సంగా సృష్టిస్తుంది కలెక్షన్స్ అని చెప్పడానికి రీజన్ ఏంటంటే, ఒక ఇన్ఫార్మ్ హీరో. నిజం చెప్పాలంటే అక్కినేని అఖిల్ ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 12 సంవత్సరాలు, అప్పుడెప్పుడో 2014 సంథింగ్ ఆ టైంకి అఖిల్ మూవీతోని ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ మూవీకి అసలు ఇప్పటి వరకు ఆ రికార్డ్స్ కూడా ఇంకా బ్రేక్ అవ్వలేదు అనుకుంటా నాకు తెలిసి. అఖిల్ మూవీ ఫస్ట్ మూవీ దాదాపు 9.5 కోట్లు 10 కోట్లు ఫస్ట్ మూవీ డే వన్ కలెక్షన్ వస్తుంది. అది ఇప్పటి వరకు కూడా మాక్సిమం నాకు తెలిసి అది బ్రేక్ అవ్వలేదు అనుకుంటా. ఐఎమ్ నాట్ రాంగ్. ఒకవేళ నేను తప్పైతే మీరు ఎవరైనా కామెంట్ లో తెలియజేయండి. 10 కోట్లు ఫస్ట్ డే వన్ కలెక్షన్ వచ్చింది. ఆ తర్వాత మూవీ డిజాస్టర్ అయింది, అది వేరే విషయం లేండి. సో ఆ తర్వాత హలో మూవీ వచ్చింది, అది అంచనాలకు తగ్గ ఆడలేకపోయింది. ఆ తర్వాత మిస్టర్ మజ్ను, సో అది బిలో యావరేజ్ గా ఉన్నది. మధ్యలో వచ్చిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ మంచి హిట్ టాక్ వచ్చినప్పటికీ నెక్స్ట్ వచ్చిన ఏజెంట్ డిజాస్టర్ తో అన్ని ఫ్లాప్స్ లెక్కలోకి వెళ్ళిపోయింది. సో ఇంతటి ఇన్ఫామ్ హీరోకి ఒక మంచి కలెక్షన్స్ రావాలి, అది కూడా మూవీ చాలా రోజుల తర్వాత వస్తుంది, ఆగి వస్తుందని చెప్పి ఉంది కదా. సో దీని వల్ల కలెక్షన్స్ పైన ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది అని చెప్పి అనుకున్నారు. బట్ జనాలు ముఖ్యంగా చెప్పాలి అంటే మార్నింగ్ షోస్ కి జనాలు అంత లేరు. బట్ ఎలా అయితే షోకి, మ్యాట్నీకి, ఫస్ట్ షోకి, సెకండ్ షోకి ఇలా జనాలు మొత్తం హౌస్ఫుల్ అయిపోయాయి. నిజంగా నేను వెళ్ళిన మార్నింగ్ షోకి కూడా, నేను ఆల్మోస్ట్ ప్రీమియర్ షోకి వెళ్ళాను రివ్యూ ఇవ్వడం కోసము. సో ఆ టైంకి మీకు జనాలు ఎక్కువ లేరు నిజం చెప్పాలంటే, హౌస్ఫుల్ కూడా కాలేదు. బట్ ఆ తర్వాత మ్యాట్ని, మార్నింగ్ షోస్, సెకండ్ షో, ఇలా ప్రతి షో ఇంక్రీజ్ అయిపోయి హౌస్ఫుల్ అయిపోయింది. మంచి హోల్డింగ్ అయితే ఉంది. సో దాదాపు వీళ్ళు అఫీషియల్ గా మేకర్స్ వచ్చేసి 16.7 అంటే దాదాపు 17 crores వసూలు చేసినట్లు మేకర్స్ ఇది మూవీకి సంబంధించి పోస్టర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. బట్
మనకు వచ్చిన సోర్సెస్ ట్రేడ్ లెక్కల ప్రకారము మనము అనలైజ్ చేసేది ఏంటంటే దాదాపు 10 కోట్లు వచ్చినట్లు తెలుస్తుంది. తెలుగు రాష్ట్రాలలో దాదాపు 6 నుంచి 6.5 కోట్లు తెలుగు రాష్ట్రాలలో వచ్చినట్లు తెలుస్తుంది. అండ్ ఓవర్సీస్ లో 3 కోట్లు వచ్చినట్లు తెలుస్తుంది. అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా అంటే కర్ణాటక అండ్ తమిళ్ లాంగ్వేజెస్ ఉంటాయి కదా, కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా అంటే హిందీలో రిలీజ్ కాలేదు ఈ మూవీ, అయినప్పటికీ కర్ణాటకలో దాదాపు 70 లక్షల కలెక్షన్స్ రాబట్టినట్టు తెలుస్తుంది. అండ్ తమిళనాడులో దాదాపు 10 లక్షలు. ఇది మంచి నెంబర్ అని చెప్పాలి. కొంతమంది స్టార్ హీరోస్ కూడా 10 లక్షలు రావు తమిళనాడులో, అలాంటిది 10 లక్షలు అన్నా కూడా మంచి నెంబర్ అది. ఎందుకంటే తెలుగులోనే ఇన్ఫామ్ ఉన్న యాక్టర్ కి 10 లక్షలు తమిళ్లో వచ్చినాయంటే అది మంచి నెంబర్ అని చెప్పాలి. మరి దీని బిజినెస్ అంతా, దీనికి ఎంత బిజినెస్ జరిగింది, ఎన్ని కోట్లు వస్తే ఇది బ్రేక్ ఈవెన్ అవుతుంది, ఎంత కలెక్ట్ చేయాలని చెప్పి మనం మాట్లాడుకుంటే దాదాపు ఈ మూవీకి వచ్చేసి 65 నుంచి 70 కోట్ల బడ్జెట్ ఈ మూవీకి అయినట్లు మనకు తెలుస్తుంది. సో థియరటికల్ రైట్స్ ఏదైతే థియేటర్లకు అమ్ముడుపోయిన రైట్స్ ఉంటాయి కదా, ఆ రైట్స్ గురించి మనం మాట్లాడుకుంటే దాదాపు ఈ మూవీ వచ్చేసి 25 నుంచి 30 కోట్ల షేర్, అంటే మనకు దాదాపు ఒక 50 కోట్ల గ్రాస్ రావాలి. ఈ మూవీ కనుక బ్రేక్ ఈవెన్ అయ్యి మంచి హిట్ గా నిలవాలి అంటే, క్లీన్ హిట్ గా నిలవాలి అంటే డెఫినెట్ గా 50 నుంచి 55 కోట్ల గ్రాస్ రావాల్సిందే. సో అఫీషియల్ మూవీ మేకర్స్ చెప్పిన లెక్కల ప్రకారం చూస్తే 16-17 కోట్లు, మన లెక్కలు చూసుకున్న ఒక 10 కోట్లు, అంటే దాదాపు ఒక 5-6 కోట్లు, ఒక 25% ఎక్కువ వేసుకున్నట్లు మనకి ఎంత కనిపిస్తుంది. 25 నుంచి 30% మనకి ఎక్కువ వేసుకున్నట్టు కనిపిస్తుంది. అయినప్పటికీ మంచి కలెక్షన్సే, 10 కోట్లను కూడా మంచి కలెక్షన్స్. ఎందుకంటే ఒక ఇన్ఫామ్ హీరోకి 10 కోట్లు అంటే చాలా పెద్ద మ్యాటర్ అది. సో 10 కోట్ల కలెక్షన్స్ ఈ వీకెండ్, ఇప్పుడు సాటర్డే కాబట్టి సాటర్డేకి ఇంకా మంచి కలెక్షన్స్, డే 1 నుంచి ఇంకా ఎక్కువ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే మీరు చాలా గమనించండి, రివ్యూవర్స్ దాంట్లో కూడా బాగాలేదని చెప్పిన రివ్యూవర్స్ కూడా కామెంట్స్ చూడండి మీరు. నేను మాక్సిమం చూస్తా, రీసెర్చ్ చేస్తాను, నార్మల్ గా ఏం వీడియో చేయను. వాళ్ళ కామెంట్స్ లలో కూడా చాలా మంది ఏం చెప్పారంటే మూవీ బాగుంది. ప్రతి ఒక్కటి మాక్సిమం నేను 100లో 80%, 90% ఆడియన్స్ ఏం చెప్పారంటే మూవీ బాగుంది, ఆడియన్స్ కి నచ్చింది. సో ఆడియన్స్ కి నచ్చిన తర్వాత ఏ రివ్యూవర్ ఏం చెప్పినా అది పెద్దగా పట్టించుకోరు. నాకు ఈ మూవీ పైన అదే అనిపించింది. ఎందుకంటే మిక్స్డ్ రివ్యూస్ ఉన్నాయి, అయినప్పటికీ ఆడియన్స్ కి నచ్చిందని ఎవ్వరు మార్చలేరు. సో సాటర్డే సండే ఈ 2 days కూడా మంచి కలెక్షన్స్ హోల్డ్ చేసి 30-35 crores ఒకవేళ ఈ వీకెండ్ వరకు కంప్లీట్ చేసుకున్నట్లు కలిగితే, మన లెక్కల ప్రకారం, వాళ్ళ లెక్కల ప్రకారం వాళ్ళు దాదాపు 45-50 చేసుకుంటారు, అది వేరే విషయం లేండి. మనకున్న సోర్సెస్, మన అఫీషియల్ డేటాను మనం చూసుకుంటే సో దాదాపు 30-35 కోట్లు క్రాస్ చేసిన అది ఫస్ట్ వీకెండ్ ఏదైతే, సెకండ్ వీకెండ్ ఏదైతే ఉంటుందో దాంట్లో క్రాస్ చేయడానికి డెఫినెట్ గా పాసిబిలిటీస్ ఉన్నాయి. సో 30 నుంచి 35 కోట్లు ఈజీగా వచ్చేస్తాయి షేర్ రూపంలో. గ్రాస్ రూపంలో కూడా 50 నుంచి 60 కోట్లు ఈజీగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. 100 కోట్లు ఇన్ కేస్ ఈ టెంపో నెక్స్ట్ వీకెండ్ వీక్ డేస్ స్టార్ట్ అయిన తర్వాత కూడా కంటిన్యూ అయితే డెఫినెట్ గా 100 కోట్లు కూడా వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ దీంతో పాటుగా మనకు బడ్జెట్ 65 కోట్లు అని చెప్పాం కదా, సో ఇది ఒక 30 కోట్లు జరిగిన తర్వాత ఇంకొక 35 నుంచి 40 కోట్లు మనకు ఓటీటీ రైట్స్ ద్వారా, శాటిలైట్ రైట్స్ ద్వారా, ఆడియో రైట్స్ ద్వారా వచ్చినట్లు తెలుస్తుంది. దాదాపు 19 నుంచి 20 కోట్లకు జీ తెలుగు టీవీ దీన్ని కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది. అండ్ శాటిలైట్ అండ్ ఆడియో రైట్స్ కలుపుకొని దాదాపు మనకు 20 కోట్లు జరిగినట్టు తెలుస్తుంది. మొత్తంగా 40 కోట్లు, ఇది 30 కోట్లు, ఓవరాల్ గా 70 కోట్లు. సో ఓవరాల్ గా 70 కోట్లు వస్తే ఈ మూవీ నిజంగా సో ఆటోమేటిక్ గా 40 కోట్లు వచ్చేసినట్టే. సో ఇక్కడ రావాల్సింది 30 కోట్లు, ఇది వచ్చేస్తే డెఫినెట్ గా ఈ మూవీ యునానిమస్ గా ఒక క్లీన్ హిట్ అయితే అవుతుంది. బ్లాక్ బాస్టర్ హిట్ కావాలంటే దానిపైన కలెక్షన్స్ వస్తే బ్లాక్ బాస్టర్ హిట్ అయితే అవుతుంది. సో ఇది గైస్ దీని ప్రీ రిలీజ్ బిజినెస్, దీని కలెక్షన్స్, దీని గురించి మనం మాట్లాడుకున్నాం. డే 1 గురించి మనం మాట్లాడుకున్నాం. ఇలాగే కలెక్షన్స్ ఇంకా ఇంప్రూవ్ అయితే దీని గురించి మనం మాట్లాడుకున్నాము. సో ఈ వీడియో కింద గైస్ నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ మాట్లాడదాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్.